హ్యాపీ సంక్రాంతి అందరికీ. అండ్ ఈరోజైతే పల్లెటూరులో రోడ్డుతో మంచుతో అంతా బాగుంటుందని చెప్పేసి ఒక షార్ట్ వీడియో తీద్దామని వెళ్తున్నాను. సో పిప్పర్ నుంచి తాడేపల్లిగూడెం రూట్లో కూడా కొంచెం అత్తిలి రూట్లో కూడా కొంచెం బాగుంటాయి వ్యూస్. ఒక్కసారి చూసి ఎంజాయ్ చేసేయండి. సో చూసారుగా, ఇప్పుడు మనం తాడేపల్లిగూడెం దగ్గరికి వచ్చి రూట్లో అన్ని పంట పొలాలు అనమాట. ఇవన్నీ నాటారు ఈ మధ్యనే, ఒక 15 రోజులు అవుతుంది. పచ్చడి పొలాల మధ్యలో మంచు, తాటి చెట్లు, అసలు ఎంత బాగుందో చూసారా వ్యూ. ఇదంతా రోడ్డు మీద మాత్రం అంత మంచు లేదు, కానీ పక్కన పొలాల్లో మాత్రం అద్దరిపోయే మంచు. పల్లెటూరు వాతావరణం ఇదంతా. అండ్ పొద్దున్నే జనాలు కూడా తక్కువే, అటు ఇటు కార్లు కూడా. సో ముందు వెళ్తే ఒక ఊరు దగ్గర కాలువ దాటించడానికి తెప్ప అనేది ఉంటుంది. అది ఉంటే అది కూడా మీకు చూపిస్తాను. సో ఎంజాయ్ ద పల్లెటూరు వాతావరణం అట్ తాడేపల్లిగూడెం టు పిప్పర వెళ్ళే దారిలో ఉన్నటువంటి కాసుపాడు దగ్గర. అండ్ నాతో పాటు ఈరోజు పొద్దున్నే పొద్దున్నే రాత్రి లేట్గా పడుకున్నారు. పొద్దున్నే లేపి మరీ తీసుకొచ్చాను. ఈయన పేరు గణేష్. సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈయన కలుస్తాను, ఎందుకంటే ఈయనే నాకు మొత్తం ఊరు చూపిస్తాను. నాకు పెప్పర్ ఏదో కొద్దిగా తెలుసులేండి, మీకు తెలుసు. మీరంటే ఇక్కడోళ్ళు, మేము ఎక్కడోళ్ళం కాదు, అంతే కదా, రైట్ గాయస్? సో ఎంజాయ్ ద వ్యూ. చిలకంపళ్ళు ఆకులు అంటారండి. ఇది మొత్తం నీళ్ళన్నీ వదిలేశారు, ప్రస్తుతానికి నీళ్ళైతే లేవు. కాబట్టి ఇలా నీళ్ళు ఉన్నప్పుడు ఇంకా చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి ఈ తాడేపల్లిగూడెం మన ఈ సరౌండింగ్లో ఉన్న చుట్టుపక్కల 30% ఇక్కడి నుంచే వాటర్ వెళ్తుంది. ఈ వాటర్ ఎటు నుంచి వస్తుంది గణేష్? ఇది ఓకే, ఇవన్నీ గోదావరి వాటర్ అండి, గోదావరి నుంచి వస్తాయి. మనకు ముందు తాడేపల్లిగూడెం నుంచే కదా. ఓకే, ఇది నిడదవోలు రూట్ నుంచి, తణుకు నిడదవోలు ఆ రూట్లో నుంచి ఇటు వచ్చి ఇక్కడ కలిసి ఇటు నుంచి మనకి ఇక్కడ ముందు విజయేశ్వరం పవర్ ప్లాంట్ ఒకటి ఉంది, అక్కడి నుంచి వాటర్లా వస్తాయి. ఇటు నుంచి వచ్చి ఇక్కడి నుంచి మీకు తాడేపల్లిగూడెం ఇటు పిప్పర కానీ భీమవరం వైపు కానీ, ఇటు అత్తిలి అత్తిలి ఇంకోటి ఏంటి ఆకివీడి దాకా, అంటే అత్తిలి వెళ్ళదు, ఆకివీడి దాకా అయితే ఇక్కడి నుంచే వాటర్ వెళ్తుందండి. సో ఇదైతే చిలకంపళ్ళ ఆకులు.
కొంచెం వాటర్ అన్నీ తగ్గిపోయినాయి. అసలు క్లైమేట్ చూసారా, పొలాలు ఎలా ఉన్నాయో, మొత్తం మంచు 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 మంచు. అసలు అక్కడ అయితే ఏమీ కనిపించట్లేదు, మరీ దారుణం. అక్కడ ఏమీ కనిపించట్లేదు అసలు. ఇప్పుడు కాదండి, మొన్న కరెక్ట్గా 2 రోజుల క్రితం, అంటే శుక్రవారం ఉదయం పూట నా ముందు ఉన్న బండి తప్ప ఇంకా రెండో బండి ఉందా లేదనేది కూడా మాకు తెలియదు. అదే రోజు ఇక్కడ పెప్పర్లో యాక్సిడెంట్ జరిగిందండి, లిటరలీ. అంటే ఒక అతను అయితే స్పాట్లో చనిపోయి. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అంటారు కదా, అదే. కానీ మీరు వెళ్ళేదాన్ని బట్టి ఉంటుంది, మీరు నడిపే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం ఎంత వెళ్ళినా కూడా అవతల వాడు ఎలా వస్తాడో మనకు తెలియదు కాబట్టి, సో మనం జాగ్రత్తగా ఉండడం బెటర్. నిన్న ఇలాగే ఇక్కడ నుంచి మేము అత్తిలి వెళ్తున్నామండి పందాలు చూద్దామని. కారోడు ఎల్బో డ్రైవింగ్, మేము లెఫ్ట్లో ఉన్నాం, అతను రైట్లో రావాలి కదా. లెఫ్ట్లో మార్జిన్ కట్ చేసుకుని దుమ్ములు ఎక్కుంటూ మీదకి వచ్చాడండి. పరిస్థితి అలా ఉంది. అంటే కారేమో స్కార్పియో, ఆయన వేసింది ఎల్బోర్డ్ మళ్ళా స్టిక్కరు. డ్రైవింగ్ తెలియనప్పుడు ప్రశాంతంగా రావాలి, ఓవర్టేక్ చేసుకుని అతనికి రైట్ సైడ్ మార్జిన్ ఫుల్గా వచ్చి మళ్ళీ ముందుకు ఓవర్టేక్ చేయడం మరి ఎంత కరెక్టో తెలీదు. మనం ఎంత కరెక్ట్గా నడిపినా అవతల వ్యక్తి నడుపుతాడనేది లేదు. సో జాగ్రత్తగా ఉండండి. బిగ్ ఇదే తెప్ప మీకు అనిపిస్తుందిగా, ఖచ్చితంగా నీళ్ళు లేక ఆపేశారు. ఇప్పుడైతే పొలం దగ్గరికి వచ్చాను, లోపల ఖాళీ స్థలం ఉంటే. సో చూసారా పొలాల దగ్గర ఎలా ఉన్నాయో, రెండు కొంగలు. సో ఇవన్నీ పొలాలు, పంట పొలాలు. మా గణేష్ని అయితే పాప పని సెట్ అయిపోయారు అక్కడ, ఆయన పొద్దున్నే లేదు తీసుకొచ్చేసాక.